హలో నమస్కారం అండి. వెల్కమ్ టు విభాస్ తెలుగు రుచులు. ఈరోజు చూపించబోయే వంట కాకరకాయ కారం. కాకరకాయ కారానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, మినపప్పు, తెల్లవాయలు. కాకరకాయని సన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో ఉప్పు, పసుపేసి పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత నీళ్లలో బాగా కడగాలి. అప్పుడు చేదు ఉండదు. కడిగిన కాకరకాయ ముక్కలను వేడి నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి. దోరగా వేగేంత వరకు వేయించాలి. ఈలోపు మనము కాకరకాయ కారానికి కావాల్సినవి వేయించుకోవాలి బాగా బాణలిలో. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు దోరగా వేయించాలి. వేయించిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఎల్లిగడ్డలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కారాన్ని కాకరకాయలో వేసి బాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత మరీ కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కాకరకాయ ఎల్లిగడ్డ కారం రెడీ. కాకరకాయ ఎల్లిగడ్డ కారము అన్నానికైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ను.